వెల్కమ్ టు విజయాస్ అన్ఫిల్టర్డ్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే పిల్లల్ని ఎలా పెంచాలి. పిల్లల్ని ఎలా పెంచడం వలన సొసైటీకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది, మన పిల్లలకు కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాము. ఈ మధ్య అబ్జర్వ్ చేస్తుంటే ఏంటంటే మన పిల్లల్ని మనం ఉన్న స్థాయి కన్నా లేని స్థాయిలో ఊహించుకొని పెంచుతున్నాం. అంటే మనం ఇప్పుడు మిడిల్ క్లాస్ అనుకోండి, మనకి లేకపోయినా పిల్లలకి లేనిపోనివన్నీ కూడా అలవాటు చేస్తున్నాం. మన స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి ఖర్చుల్ని మించి వాళ్ళకి అవసరమైనవి కొనివ్వడం, అంటే అవసరం లేకపోయినా బైక్ కొనివ్వడం, అవసరం లేకపోయినా కాస్ట్లీ మొబైల్స్ కొనివ్వడము, ఇంకా ఏదో ఊహాలోకంలో పెంచుతున్నమాట పిల్లల్ని. కాబట్టి ఎవరు ఊహాలోకంలో పిల్లల్ని పెంచొద్దు. మనం ఏ విధంగా మన ఇంట్లో మన పేరెంట్స్ లేకపోతే మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ స్థాయికి బట్టి ఎలా ఉండాలి, మన నెలసరిలో మన బడ్జెట్స్ ఏంటి, మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఏ స్థాయిలో పెరగాలి, ఎలా చదవాలి, అలా కొన్ని క్రమశిక్షన్స్ మనకి చెప్పి మన పేరెంట్స్ మన గ్రాండ్ పేరెంట్స్ మనల్ని పెంచారు. కానీ మనం అలాంటివి చెప్పట్లేదు. పండగ వస్తుందా కాస్ట్లీ బట్టలు, ఫ్రెండ్కి ఉందా నీకు కాస్ట్లీ మొబైల్, లేకపోతే ఇంటర్కి వచ్చావా డిగ్రీకి వచ్చావా వెంటనే పెద్ద బైక్, ఇవన్నీ మనం వెంటనే కొనిస్తున్నాం. దానివల్ల దాని వాల్యూ పిల్లలకి తెలియటం లేదు. కాబట్టి పిల్లల్ని ఎవరూ కూడా ఊహాలోకంలో పెంచొద్దు దయచేసి. ఈ ఊహాలోకంలో పెంచడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి కష్టం విలువ తెలియటం లేదు. కష్టం విలువ తెలియనప్పుడు వాళ్ళు మనం ఇచ్చిన ప్రతి దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంటే మొబైల్, సపోజ్ మీరు మొబైల్ కొన్నారు మీ పిల్లలకి, ఏమవుతుంది, వాళ్ళు సోషల్ మీడియా లేకపోతే రీల్స్ చేయడానికో లేకపోతే అన్నెసరీ విషయాలన్నీ చూడడం వలన వాళ్ళు చదువుకి దూరంగా అవుతున్నారు, డ్రగ్ అడిక్ట్స్ అవుతున్నారు, లేదా బెట్టింగ్ యాప్స్కి అడిక్ట్ అవుతున్నారు, లేదా రకరకాలుగా మిస్యూజ్ చేస్తున్నారు దాన్ని. మనం కూడా ప్రతినిత్యం వాళ్ళు ఏం చూస్తున్నారని అబ్జర్వ్ చేయడానికి మనకి టైం ఉండదు. మనం బిజీ ప్రపంచంలో మనం కూడా పరుగులు పెట్టేస్తూ ఉంటున్నాము. మనం అన్నెసరీవి కొనివ్వద్దు. ఏది అవసరము ఏది అవసరం లేదు, ఎంతవరకు మనం కొనివ్వాలి. ఒకవేళ వాళ్ళు అడుగుతారు, కంపేర్ చేసుకుంటారు పక్క పిల్లలతో, డాడీ వాళ్ళకు ఉంది, మమ్మీ వాళ్ళకు ఉంది, నాకు కొనివ్వండి అని. కానీ వాళ్ళు అడిగినప్పుడు మనం కొనివ్వడం కాదు, నీకు ఎంత అవసరమో అసలు మన స్థాయిలో దాన్ని కొనగలమా లేదా అని పిల్లలకి కూర్చోబెట్టి వివరంగా చెప్పాలి. వివరంగా చెప్పడం వలన అర్థం చేసుకునే స్థాయి అనేది పిల్లల్లో పెరుగుతుంది. మనం అది వివరంగా చెప్పడం లేదు. ఓహో ఉందా, మీ ఫ్రెండ్కి ఉందా, సర్లే ఈ నెల మనీ అడ్జస్ట్ అవ్వకపోతే వచ్చే నెల కొనిచ్చేస్తాను నీకు అని ఎక్కువగా మన పిల్లల్ని మనమే పాడు చేస్తున్నాము. సో పిల్లలకి కొనివ్వడం ఒకటే కాదు, పిల్లలు టైమింగ్స్, వాళ్ళు ఎలాంటి టైమింగ్స్లో ఇంటికి వస్తున్నారు, ఏ టైమింగ్స్లో బయటికి వెళ్తున్నారు, ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి, మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఏంటంటే ఇప్పుడు మనం కార్ మీద వెళ్తున్నప్పుడు, ఇంకేదో పని మీద బయటకు వెళ్తున్నప్పుడు నేను చాలామంది పిల్లల్ని చూస్తున్నాను. వాళ్ళు నిజంగా పిల్లలే, పెద్ద వయసు ఏం కాదండి. బ్రాందీ షాప్స్ దగ్గర లేకపోతే మన పాన్ షాప్స్ దగ్గర ఇంటర్ పిల్లలు, వీళ్ళు చాలా డ్రింకింగ్ స్మోకింగ్స్ చేస్తున్నారు. ఇవి చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క ఫుల్గా ఒక పర్టికులర్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ హెల్త్ కూడా పాడైపోతుంది, వాళ్ళు ఎడిక్షన్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. అంటే వాళ్ళు డీఎడిక్ట్ చేయడానికి కూడా చేజారిపోతున్నారు. ఎందుకంటే అంత ఎర్లీగా వాళ్ళు స్టార్ట్ చేయడం వల్ల హ్యాబిట్స్ అనేవి, బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల ఒక పర్టికులర్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ హెల్త్ కంప్లీట్గా పాడైపోతుంది. కాబట్టి మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ టైంలో బయటకు వెళ్తున్నారు, ఏ టైంలో ఇంటికి వస్తున్నారు, వాళ్ళు మనం ఇచ్చిన మనీని ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, మనం కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చెప్తా ఉంటారు, ఓకే మా పేరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలాంటి ఫ్రెండ్షిప్స్ చేయకూడదు, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ దగ్గరికి వెళ్ళకూడదు అని కొంచెం భయపడతారు. కాబట్టి మన పిల్లల్ని మనం ఎప్పటికప్పుడు చిన్నగా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ టైమింగ్ అనేది నేను చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను. ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసిన యాక్సిడెంట్స్లో ఏంటంటే నైట్ 1 o'clock ఒక యాక్సిడెంట్ చిన్న ఇన్స్టా రీల్లో చూశాను. ఇద్దరు బీచ్కి వెళ్తూ కూడా వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు లారీ గుద్ది స్పాట్లో డెత్ అయిపోయారు. ఇంకొక ఇద్దరు పెళ్లికి వెళ్తూ ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఒక యాక్సిడెంట్ చేయడం వలన వేరే బస్ అనేది కంప్లీట్గా, మనకు తెలుసు కదా, మొత్తం మంటల్లో కాలిపోయారు చాలామంది. సో దీన్ని బట్టి అర్థం ఏంటి, వీళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు ఏం కాదు, అన్మ్యారీడ్స్, 20 నుంచి 22 సంవత్సరాల వాళ్ళు అబ్నార్మల్ టైమింగ్స్లో డ్రింక్ చేసి బయటికి వెళ్ళడం వలన వాళ్ళు చనిపోవడం ఒకటి, అదే కాకుండా వాళ్ళ వలన వేరే చాలా మంది ఫ్యామిలీస్ అనేవి నష్టపోయాయి. అంటే వీళ్ళకి పెళ్లి కాలేదు, వీళ్ళకి బాధ్యతలు లేవు, వీళ్ళు చనిపోయారు,
వీళ్ళ పేరెంట్స్ మాత్రమే బాధపడతారు. కానీ వీళ్ళ వల్ల చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్, మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. ఎందువల్ల? మన పిల్లల మీద మనం కంట్రోల్ లేకపోవడం వల్లనే, మన వల్ల మిస్టేక్ చేయడం వల్లనే వేరే ఫ్యామిలీస్ అనేవి సఫర్ అవుతున్నాయి. కాబట్టి మన పిల్లలకి ఏమి కొనివ్వాలి, ఏమి కొనివ్వకూడదు, కొని ఇచ్చినప్పుడు వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలాంటి ఫ్రెండ్షిప్స్ చేసుకోవాలి, ఎలాంటి టైంలో బయటకు వెళ్ళాలి, ఏ టైంకి ఇంటికి రావాలి, ఇలా కొంచెం డిసిప్లిన్ అనేది మన పిల్లలకి మనం నేర్పించాలి. ఎప్పుడూ కూడా పిల్లల్ని ఊహాలోకంలో అస్సలు పెంచొద్దు. ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలతోకి టైం స్పెండ్ చేయండి. ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఎలా పెద్దవాళ్ళతో ఉండాలి, మనీ ఎలా దాచుకోవాలి, లేకపోతే చదువుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, బ్యాడ్ హ్యాబిట్స్ ఎందుకు ఉండకూడదు, ఇవన్నీ మనకి నేర్పించారు. కాబట్టి మనం కూడా మన పిల్లలకి కొంచెం టైం స్పెండ్ చేసి ఇవన్నీ చెప్పాలి. నేను ఏంటంటే పిల్లల్ని ఏదో స్ట్రిక్ట్గా పెంచమని అస్సలు చెప్పనండి, ఎందుకంటే నా పిల్లల్ని కూడా నేను చాలా ముద్దుగానే పెంచుతాను. బట్ సేమ్ టైము వాళ్ళ హ్యాబిట్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటూ మంచి చెడు వాళ్ళకి వివరించాలి. ఆ మంచి చెడు వివరించడం వలన మన పిల్లలకి ఏం జరగదు, పైగా మన పిల్లల వల్ల సొసైటీకి ఏం బ్యాడ్ అవ్వదు. అవి రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మన పిల్లలు ఒకటి బాగుంటే సరిపోదు, మన పిల్లలు బాగుండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దానివల్ల సొసైటీకి ఏదైనా నష్టమైందనుకోండి, చాలా ఫ్యామిలీలు వీధులు పడుతున్నాయి. కాబట్టి దయచేసి మనలాంటి పేరెంట్స్ అందరూ కూడా పిల్లల మీద కొంచెం అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళ హ్యాబిట్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ మంచి చెడుని వివరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.